హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్, ఈ బ్లాగ్ అయితే మేము ట్రావెల్ చేస్తున్నాము. సో దానికోసం బాగా ప్యాక్ చేయాలి. బికాస్ 1.5 month ట్రిప్ మాది. హైషువి, భరత్వి, నావి అన్నీ ప్యాక్ చేయాలి. అండ్ లాండ్రీ చేయాలి. అలా చాలా పనులు ఉన్నాయి. మనం ఎక్కడికైనా వెళ్తుంటే చిన్న ట్రిప్కి వెళ్తేనే చాలా పని ఉంటుంది కదా. అట్లాంటిది 1.5 month అంటే నాకు బాగానే ఉంది. సో అన్నీ ఒక చెక్ లిస్ట్ రాసి పెట్టుకున్నా ఏమేమి చేయాలి అని చెప్పి. సో 1 by 1 మొత్తం అది ఫినిష్ చేసేసుకుంటున్నా. అండ్ బిఫోర్ దట్ నేను కొన్ని నైట్ వేర్ తీసుకుందాము అని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గర మార్షల్స్ ఉంటుంది, దానికి వచ్చిన అక్కడ కూడా మంచి ఆప్షన్సే ఉంటాయి నైట్ వేర్. బట్ కొంచెం చూసుకోవాలి. మేసెస్లో అయితే మనకు బాగా ఆల్మోస్ట్ అన్నీ మనకు మంచిగా దొరుకుతాయి. ఇక్కడ కొద్దిగా చూడాలి. నేను మేసెస్కి వెళ్ళాలి అంటే ఒక 12 miles డ్రైవ్ చేయాలి. అండ్ ఇంకా నాకు 30 minutes అట్లనే టైం ఉంది ఐషుని పిక్ చేసుకోవడానికి. సో ఇక్కడికి వచ్చేసాను. వెల్, నేను వచ్చింది రాంగ్ టైం అనుకుంటా. నేను ఇట్లా ప్యాంట్స్ తీసుకుందాము అని వచ్చాను, బట్ ప్యాంట్స్ లేవు, అన్ని షార్ట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు షార్ట్స్ కావాలి అంటే వచ్చి చెక్ చేయొచ్చు మార్షల్స్. చాలా డీసెంట్ ప్రైస్ పాయింట్ కి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను కాస్కోకి వెళ్ళాలి. ఇంకా మేము వెళ్ళడానికి ఒక 3 days ఉంది కాబట్టి నేను మిల్క్ అవన్నీ కూడా తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాస్కో. అండ్ ఇది అయితే యాక్చువల్గా మేము ట్రావెల్ చేసే రోజు. ఐషాన్ ఈజ్ నాట్ కీపింగ్ వెల్, సో అందుకే మేము అర్జెంట్ కేర్కి తీసుకెళ్తున్నాము. రెయిన్ ఆగిపోయినా కూడా తన అంబ్రిల్లా క్లోజ్ చేయడం లేదు. కార్ లో కూడా అంబ్రిల్లా కావాలి అని చెప్పి పెట్టుకొని కూర్చుంది. గుడ్ థింగ్ ఏంటంటే అది బేబీ అంబ్రిల్లా కాబట్టి ఇట్లా ఏమి ఐలో పోక్ అవ్వడం అలా అవ్వదు. మొత్తం ఇట్లా కవర్డ్ గానే ఉంది. ఐషాని, ఐషాని కనిపిస్తుందా నీకు అసలు? యా, ఓకే. We may suspect she had ear infection. When she had ear infection, and before she had seen symptoms. Yes, please come to her. Amma. Doctor. Yeah, doctor. That you think this is the most critical. సరే, స్టాండ్ స్టాండ్ స్టాండ్. సౌండ్ చేసామా? బయటికి ఎందుకుమా? డాక్టర్ రాని నాన్న. నువ్వేం హర్ట్ అవ్వవు అమ్మా, నీకు తెలుసు కదా. నువ్వు అసలు హర్ట్ అవ్వవు. జస్ట్ నీ టంగ్ చెక్ చేస్తారు, నీ ఇయర్స్ చెక్ చేస్తారు, నీకు గుడ్ జాబ్ చెప్తారు, అంతే. నీకు స్టిక్కర్స్ కావాలా వద్దా? మరి డాక్టర్ వచ్చి నీకు గుడ్ జాబ్ చెప్పి చాలా స్టిక్కర్స్ ఇస్తాడు కదా. ఓకే కదా? ఎస్. సో డోంట్ క్రై, ఓకే? అంతటి వెళ్ళి సో ఈరోజు మార్నింగ్ అయితే మేము ట్రావెల్ చేయాలి. ఐషానీకి కొంచెం క్రాంకీగా ఉంది, ఫీవర్ అట్లా అంతా ఏం లేదు, కానీ తను ఇట్లా ఇయర్ స్టక్ చేసుకుంటూ ఉంది. అందుకే ఇట్లా అర్జెంట్ కేర్కి తీసుకొని వచ్చాము. ఒకసారి చెక్ చేపిద్దాము తనకి మేబీ ఏమైనా ఇయర్ ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పి. కొంచెం తన ఇయర్స్ రెడ్గా ఉన్నాయంట. మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు, ఇంకా అవి తీసేసుకొని వెళ్ళాలి. అండ్ మా ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బ్యాగ్ ఏమో నేను ఐషాని కోసమే ప్యాక్ చేసేస్తున్నా. సరిపోతాయి తనవన్నీ, చిన్న చిన్నగా ఉంటాయి కదా డ్రెస్సెస్. అక్కడ కొన్ని ప్యాంట్స్, దీంట్లోనే షార్ట్స్, ఫ్రాక్స్ అన్ని. అండ్ ఇంకా పట్టు లంగా అవన్నీ అయితే వేరే బ్యాగ్ లో ప్యాక్ చేస్తాను. నాని అవన్నీ బ్యాగ్. ఐషుమా
అన్ని ప్యాక్ చేసేసుకుందాం, టైం అయిపోతుంది. చిత్తా నీ కోసం వెయిట్ చేస్తుంటది కదా. అయితే అస్సలు వ్లాగ్ చేయడం కుదరలేదు. అండ్ ఇంకా మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. భరత్ ఏమో బ్యాగ్స్ డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. ఆయిషాన్ ఏమో భరత్ ఇమిటేట్ చేస్తుంది, తను కూడా బోర్డింగ్ పాసెస్ ప్రింట్ చేస్తున్నట్టు. Keyboards are completely under the seat in front of you. Small devices should be unplugged from seat power in airplane mode and held or secured. ఇది నా డ్రెస్సే, అందుకే ఇలా వేసుకున్నా. ఇది నాదే. This is Amma's dress. Yeah, this is Amma's dress. Yeah, Aisha. Yeah, this is Amma's dress. No, this is Amma's dress. This is Aisha. This is Rani. No, it is Amma's dress. అండ్ ఇంటికి వచ్చేసాము. మా చెల్లి ఐషాని ఫుల్గా ఆడుకుంటున్నారు. అండ్ ఇంకా నేనైతే చపాతీ కాల్చుకుంటున్నాను నాకు భరత్కి. అండ్ ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ ఇక్కడ ఇడ్లీ అండ్ సాంబార్, ఇది మా చెల్లి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. తను ప్రెగ్నెంట్ కాబట్టి తనకి ఇష్టమైనది చేయాలి అని చెప్పి తన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతున్నా. మేము నైట్ వచ్చాము. నైట్ నుంచి ఐషాని అసలు నేను భరత్ ఏదో స్ట్రేంజర్స్ లాగా ఓన్లీ మా చెల్లి చిత్తా చిత్తాలా అనుకుంటూ తిరుగుతుంది. ఇది అయితే బాగా మా చెల్లి దగ్గర ఉన్న బుద్ధి. చిన్నప్పుడు మా చెల్లి ఇలాగే చేసేది. ఇంటికి ఎవరైనా వస్తే అన్నం తినిపిస్తుంటే మా అమ్మ వాళ్ళు వద్దు, మీరు వద్దు అక్క మీరు తినిపించండి అని చెప్పి. సో మా ఇప్పుడు ఐషు కూడా ఇంతే చేస్తుంది. ఏం చేస్తున్నావు ఐషు? 5 ఫ్లవర్స్ కదా. ఐషాని ఎవరి కోసం వచ్చింది కొరియర్? దాని చేతిలో స్వీట్ అసలు చూడు ఎంత తెల్లరగా చేస్తుందో. అరే పడిపోతావు. మా చెల్లి చాలా డెకరేషన్ స్టఫ్ తెప్పించుకుంది ఇండియా నుంచి. ఇవన్నీ కూడా డెకోరే. నాకు పెద్దగా ఐడియా లేదు, తనకు తెలుసు హైదరాబాద్లో ఏవి ఎక్కడ బాగా దొరుకుతాయి అని చెప్పి. ఏ షాప్ లో తీసుకున్నాను చిట్టి డెకోర్ స్టఫ్ అంతా? పూజ స్టోర్ ఉంటది. ఓకే, మనం ఎప్పుడు వెళ్ళే స్టోరీ అది. నువ్వే అన్ని పెళ్ళిళ్ళకు అన్నిటికీ మా చెల్లి వెళ్ళే తీసుకొని వస్తుంది. నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నా శ్రీమంతానికి మొత్తం మా చెల్లి వెళ్తుంది. ఇప్పుడు పెద్దమ్మ విష్ణు వెళ్తుంటారు. నెక్స్ట్ వీక్ మా చెల్లి శ్రీమంతం.
తను ఇంకా 9th మంత్ అబౌట్ టు డెలివరీ. శ్రీమంతం అయిపోయాక ఇంకొక 1 week కి తనకు అట్లా డ్యూ డేట్ ఉంది. ఇప్పుడు అంతా కూడా శ్రీమంతందే అవుతుంది. ఇండియా నుంచి కొరియర్ వచ్చింది. యాక్చువల్ గా మీరు లాస్ట్ బ్లాగ్ చూసుంటే మీకు తెలిసే ఉంటది, మా మమ్మీ రావాల్సి ఉండే, బట్ తను స్పుట్నిక్ వ్యాక్సిన్ వేసుకుంది కాబట్టి ఫ్లైట్ బోర్డ్ అవ్వలేదు. ఇన్ కేస్ మీ పేరెంట్స్ ఎవరైనా కానీ మీరు ఎవరైనా కానీ స్పుట్నిక్ వ్యాక్సిన్ తీసుకుంటే వేరే వ్యాక్సిన్ వేసుకోండి. బికాస్ ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి 28 days ఆగాలి. తర్వాత సెకండ్ డోస్ అయిపోయాక 15 days వరకు మీరు వెయిట్ చేయాలి ఫ్లైట్ బోర్డ్ అవ్వాలంటే. సో మా ఇంట్లో వాళ్ళు రావడం లేదు, ఇంకా నేనే చూసుకోవాలి మా చెల్లికి. విష్ మీ ఆల్ ద లక్. నేను మంచిగా చూసుకోవాలి యశాకి పెట్టుకొని. అండ్ ఇవన్నీ అయితే సారీస్ శ్రీమంతానికి కావాల్సినవి. అండ్ శ్రీమంతం సారీస్ అయితే ఆ రోజే ఓపెన్ చేస్తా, బికాస్ తిన చేతిలో స్వీట్ కూడా ఉంది. పూసేసినా పూసేస్తుంది. ఇలా పట్టుకోవాలా? బేబీ చీతనా ఏం చేసింది? టీత్ బైట్ చేసింది నిన్ను. అది ఏం చేయాలైతే? ఎవరు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి సారీ? సారీ చెప్పియాలా నేను చీతతోటి? చీత నీకు సారీ చెప్పాలి అంతే. సరే ఇటీ కొత్త ఆవకాయ ఇంట్లో పెద్దమ్మ చేసింది. సూపర్ ఉంది, చాలా బాగుంది. అయితే నాష్విల్కి వచ్చినప్పటి నుంచి ఐషాని నన్ను అసలు వదిలేసింది. ఈరోజు సెకండ్ డే, థర్డ్ డే. అసలు రా చిత్తా మనం పోదాము. అసలు మా చెల్లి స్టఫ్ అంతా పట్టుకొని తిరుగుతుంది హడావుడిగా. నీ దగ్గర ఏమున్నాయి? మేకప్. అది నీదా మేకప్? ఏమైనా ఎవరిది? ఎవరిదా మేకప్ స్టఫ్? ఐషాని మేకప్ ఎలా చేసుకుంటారు అసలు? బే బాగుందా? ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ తీసుకెళ్ళి బాగుంది. ఇది బాగుంది. లిప్స్టిక్స్ తెచ్చుకుని నువ్వు పడుకోపోవే. లిప్స్టిక్స్ తీసుకురాపు, అక్కడ ఉన్నాయి. అండ్ అయితే శ్రీమంతం ఈ సాటర్డేనే. ఇంకా మేము ఫ్రైడే అంతా డెకార్ చేసేసుకోవాలి. ఫ్రైడే నుంచి ఫుడ్ అవన్నీ ఎలాగో బయట నుంచి అయిపోతాయి. బట్ వన్ థింగ్ అయితే బాగా మా మమ్మీ వస్తుంది అనుకున్నాం, తను రాలేదు కాబట్టి అదొక్కటే మిస్. మా చెల్లి బాగా అప్సెట్ అయింది. ఇప్పుడు కొంచెం ఓకే. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share. We'll see you in our next video. Bye bye.